45 రోజుల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే అన్నారు. కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీఆర్ఎస్ కు లేదన్నారు గంగుల. ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు గంగుల కమలాకర్. చోట్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేశారు. అక్కడ ఉన్న పరిస్థితులలో ఎమ్మెల్యేలకు క్యాడర్ కూర్చుని ఇబ్బంది ఉండడం వలన కొంచెం నెగిటివ్ ఓటింగ్ అయింది. ఎలక్షన్ తర్వాత కేసీఆర్ ఓడిపోయిందంటే కొంచెం జీర్ణించుకోలేక ప్రజలు. కాబట్టి అందుకే ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో 80% కేసీఆర్ గెలిపారని ఒక ఆలోచనకు వచ్చింది కొన్ని ప్రాంతాలలో. కరీంనగర్కి వచ్చేవారికి డెఫినెట్గా మాకు బీజేపీకి పోటీ ఉంటుంది. కాంగ్రెస్ ఇక్కడ 80% పోటీ ఇవ్వదు కూడా. ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థిగా తేల్చే పరిస్థితి లేదు. కాబట్టి 100కు 100% కరీంనగర్ పార్లమెంట్కి వచ్చేవారికి ఒకసారి మా వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన నిధులు తీసుకొచ్చింది కాబట్టి తర్వాత నిధులు రాలేదు కాబట్టి మళ్ళీ నిధులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వినోద్ కుమార్కు మాకు ఉంటుందని చెప్పేసి మేము మంచి స్ట్రాంగ్ పోటీస్తూ గెలిచే అవకాశం ఉంటుంది. సో కరీంనగర్లో రేపు రాబోయే రిజల్ట్ చూసుకోండి. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ సీరియస్గా మాకు కొట్లాడతాము. అవకాశాలు మాకే మెరుగు ఉంటాయి. అట్లనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్కి వచ్చేవారికి 80% కూడా గత హిస్టరీ చూస్తే పొన్నం ప్రభాకర్ తర్వాత కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ వస్తలేదు. ఇక్కడ ఇప్పుడు ఓట్ బ్యాంక్ రాదు. ఈవెన్ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు పోయినసారి 2018లో కానీ 2023లో కానీ థర్డ్ ప్లేస్ వచ్చేసింది. సో అంతకుముందుగా కాంగ్రెస్ కరీంనగర్లో గెలిచిన చరిత్ర లేదు. ఎంఎస్ఆర్ కూడా గెలిచింది ఎప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీఆర్ఎస్ తోటే గెలిచింది తప్ప కానీ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గెలిచింది మాత్రం నాకు తెలిసే ప్రకారము కాంగ్రెస్ పార్టీ నేరుగా ఎవరితోటి పొత్తు పెట్టుకోకుండా గెలిచింది కరీంనగర్ లేదు.